అలా బాడీని ఫిట్ గా ఉంచుకోవాలి. ఎంత ఫిట్ గా ఉంటే మాత్రం ప్రయోజనం ఏంటి? పడిపోయావుగా. అమ్మయ్యా, నేను తప్పించుకున్నాను. జస్ట్ మిస్. నీకంత ఆకలిగా ఉంటే చెట్టుకున్నది కోసుకుని తిను. అసలు ఇక్కడ ఏం జరుగుతోంది? ఆ చిన్న కోతి మన మోగ్లీ ఆహారాన్ని తినాలని చూసింది. నువ్వు నీ మిషన్ ని బాగా సీరియస్ గా తీసుకుంటున్నట్టున్నావు. అందుకు అభినందనలు. ఆ బాధ్యత నాకు అప్పగించాడు. పని సక్రమంగా చెయ్యాలిగా. డాజీ, హే డాజీ. సరే, నువ్వు ఇక్కడేం చేస్తున్నావు? నీకు ఇక్కడ అసలు ఏం పని? క్యాలవోస్ నెస్ట్ లో ఎవరైనా ఉన్నారేమో కాస్త చూసొస్తావా? అది చాలా కష్టమైన పని. అక్కడికి వెళ్ళి చూడడం కుదరదు. నాకు అర్థమవుతుంది, కానీ నాకు ఒకే ఒక్కటి చాలా అవసరం. నీకు పిచ్చి కింద ఏంటి? లేదు, నేను మోగ్లీతో ఛాలెంజ్ చేశాను. ఆల్రెడీ తను చేసిన పని వల్ల ఈ అడవిలో ఉన్న వాళ్ళందరూ నన్ను ఎగతాళి చేస్తున్నారు. నేను గెలిచానంటే ఎవ్వరూ నన్ను ఎగతాళి చెయ్యలేరు. సరే అయితే, అయినా అది తీయడం చాలా కష్టం అని తెలుసు. నీకోసం ట్రై చేస్తాను. నేను అంతా వెతికాను, పూర్తిగా వెతికాను. అక్కడ ఎవరు లేరు. సో నువ్వు ఏం చేయదలుచుకున్నావో అదే చేసుకో, సరేనా? ఏంటి ఇంకా పడలేదు? చాలే ఆపు. నేనే వెళ్ళి నీకోసం ఫెదర్స్ ని తీసుకొస్తాను. లేదు లేదు, అది చీటింగ్ అవుతుంది. నేనే స్వయంగా చేయాలి. ఒకవేళ నువ్వు చేసినట్టు గనక ఎవరికైనా తెలిస్తే నన్ను ఎగతాళి చేస్తారు. నాకు దొరికాయి. ఇంకా నయం, వాళ్ళ దగ్గర నుండి నువ్వు తప్పించుకున్నావు. మౌగ్లీ, నువ్వు నాకు ప్రామిస్ చేయి దీని గురించి ఎవరికీ చెప్పండి. నువ్వు చెప్తే అందరూ తన్ని వేళకోళం చేస్తారు. దీనికి నేను ముగింపు ఇవ్వాలనుకుంటున్నాను. నేను చూస్తే గర్వంగా ఉంది, కానీ నువ్వెందుకు ఫెదర్ ని తీసుకెళ్తున్నావు చెప్పు? ఒకవేళ నేను ఈజీగా ఓడిపోతే తను దీన్ని ఎంత మాత్రం నమ్మడు. ఖచ్చితంగా కనిపెట్టేస్తాడు. అందుకే తనకి సాయం చేసినట్టుగా చేసి దీన్ని తీసుకువెళ్తున్నాను.